వాక్య ధ్యానం కొరకు గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 7 and 8. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన ఆ ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొద్ద నిలిచి ఆయన మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన తెలియపరిచినటువంటి అనేక విషయాల్లో నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగం ద్వారా వారికి ప్రభువారు సెలవిస్తున్నారు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. నిజమే, మానవులమైన మనం దేవుణ్ణి వేడుకొనినప్పుడు ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. రెండవ మాట, అడుగు ప్రతివాడును పొందును అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఒక మనుషుడు దేవుని యొద్ద అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు వారికి అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఎందరో భక్తులు తమ పరిస్థితులలో వారు దేవుణ్ణి వేడుకొనినప్పుడు లేక దేవుణ్ణి అడిగినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 14 వర్స్ 11. రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం. ఆసా తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలములేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని చెప్పి ఇక్కడ ప్రభువును అడుగుటను మనం గమనించగలం. ఆస దేవుని సహాయం కొరకు దేవుని అడిగాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి తమ మీదకు వచ్చినటువంటి శత్రువులైన కూషీలను వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారందరూ కూడా పారిపోయిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వీరు వారికి వ్యతిరేకంగా నిలిచినటువంటి వారి విషయంలో దేవుని సహాయాన్ని అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని వారికి అనుగ్రహించటాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఇదే రీతిగా పరిశుద్ధ గ్రంథములో ఎందరో భక్తులు నేటి ఈ కాలమందు కూడా ఎందరైతే దేవుని అడుగుతున్నారో అడుగు వారికి ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కొందరు అడిగినను వాటిని పొందలేకపోవటానికి గల కారణం ఏంటంటే, ఎపిస్టిల్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 3. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. నిజమే, లోక సంబంధమైన సుఖ సౌఖ్యాల కొరకు ఆధ్యాత్మిక స్థితిగతులను నిర్లక్ష్యం చేసి ఎవరైతే దేవుని అడుగుతారో వారికి అంత మాత్రం కూడా దేవుని యొద్ద నుండి ఏమీ దొరకవు. మరి ఏ విధముగా అడిగితే ప్రభువారు మనకు అనుగ్రహిస్తారో, ఫస్ట్ ఎపిస్టిల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 వర్స్ 14. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. వర్స్ 15వ వచనం, మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని అడిగి మనం పొందాలి అని అంటే నిశ్చయముగా ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఆయన చిత్తము ఏదో మొదట మన హృదయమందు మనం గుర్తించిన వారమైతే మనం అడిగేది నిశ్చయముగా ఆయన చిత్తానుసారమైనదిగా ఉంటుంది. మన మనసు ఎంత మాత్రం దేవునికి చోటివ్వక మనము ఇహలోకానుసారంగా జీవించినప్పుడు మనము అడుగునది ఏది కూడా పొందలేం. గనుక విన్న వాక్య ప్రకారముగా ప్రవర్తించి ఆ విధముగా దేవుని అడిగి నిశ్చయముగా మీ జీవితం అందు కొరతగా ఉన్నవి, లోటుగా ఉన్నవి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించినట్లు
నేడు విన్న ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు దీవించి, ముందున్న కాలమంతా ప్రతి ఒక్కరికి వారి అక్కర్లేవో మీరు ఎరిగిన దేవుడై ఉన్నారు గనుక మీ మహిమైశ్వర్యంలో వారికి అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.